ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. కార్యాలయాల దగ్గర భారీగా రద్దీ ఏర్పడింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లపై భారం పడడంతో అవి మొరాయిస్తున్నాయి. ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి. 2 రోజులుగా రిజిస్ట్రేషన్ల కోసం క్యూ కట్టారు ప్రజలు. సర్వర్పై ఒత్తిడి పెరగడంతో ఆలస్యంగా నడుస్తున్నాయి కార్యకలాపాలు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. పలు చోట్ల నిన్న రాత్రి వరకు కూడా రిజిస్ట్రేషన్స్ కొనసాగాయి. ఈ రోజు కూడా భారీగా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నారు. ఛార్జీల పెంపు సాధారణంగా 15 నుంచి 20% మధ్య ఉంటుంది. రెవెన్యూ ఆదాయం పెంపు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలను క్రమబద్ధీకరిస్తున్నామని కొన్ని చోట్ల ధరలు తగ్గితే మరికొన్ని చోట్ల పెరగనున్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు శాస్త్రీయ పద్ధతిలో చేయలేదని, దీని కారణంగా చాలా చోట్ల భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉన్నట్టు గుర్తించారు. రాజధాని అమరావతి పరిధిలో 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.